మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తరుణ్ భాస్కర్ ఆఫీస్ నుంచి సురేష్ ప్రొడక్షన్ నుంచి ఫోన్ చేస్తున్నాం. నెట్ఫ్లిక్స్ లో పిట్ట కథలు అనే సిరీస్ లో మీరు క్యారెక్టర్ అనుకుంటున్నాం అంటే సాల్తి ఇక నీ పేరు చెప్పి ఇక సాల్ గారు తరుణ్ భాస్కర్ ఇట్లా సార్ కలవడం అన్న కలిసి అదే మస్తు ఉంటదన్న నీ వాయిస్ అది ఇది అని అనడం. ఏదో పెద్ద బస్సులో చూసినాం కానీ క్యారీ వ్యాన్లకి ఇట్లా అంత ముందు చూసింది కూడా అంటే లోకల్ వ్యాన్లే తెలుసు మనకి. లోకల్ కీడకోల ఎంఎల్ కింగ్ ఇప్పుడు మొన్న కుబేరా ఉంది కదా శేఖర్ కమ్ల గారు, దాంట్లో మంచి ఇదే ఈ పిట్ట కథలు అప్పుడే అందరు క్లాప్స్ కొట్టినాక లాస్ట్ కు మంచి లక్ష్మి మేడం గారు అన్నారు ఏం తింటున్నావా ఏంది మెమొరీ, ఎందుకంటే 3 పేజీల డైలాగులు. వీడు షార్ట్ ఫిలిం వీడి షార్ట్ ఫిలిం యాక్టరా, వీడి ముఖం ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నాడా, అవ్వ వీడి షార్ట్ ఫిలిం యాక్టర్ అంటే అని చెప్పి ఆ పెద్దన్న పాము గుట్టి చనిపోయాడు. ఆయన చనిపోయినాక 4-5 నెలల టైంలోనే నాన్న అదే బెంగతో చనిపోయాడు. సినిమాలాగు సర్కార్ బడి కథ నాది. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నటన నైపుణ్యాలు, నటన సామర్థ్యాలు చాలా మందిలో ఉంటాయి, కానీ అవకాశాలు కొందరికే వస్తాయి. ఆ అవకాశాలు ఎన్నో అవమానాలు ఎన్నో ఎదుర్కొంటేనే వస్తాయి. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎన్నో సినిమాల్లో నటించారు ఒక గొప్ప సెలబ్రిటీ. ఆయన ఎవరో తెలుసా? కనకం వెంకట్ గారు. ఇంతకీ ఆయన విలేజ్ ఎక్కడో తెలుసా? హుస్నాబాద్, మంగళపల్లి, రామ్నగర్ లో ఆయన ఉంటారు. ఇప్పుడు మనం ఆయన దగ్గరికి వచ్చాం. మరి కనకం వెంకట్ గారు ఎన్ని మూవీస్ లో నటించారు, ఎవరెవరితో వర్క్ చేశారు, ఆయన ఎక్స్పీరియన్స్ అవన్నీ ఏంటి, అసలు ఎలా స్టార్ట్ అయ్యారు అండ్ జీవన విధానం ఏంటి, అవన్నీ కూడా తెలుసుకుందాం. ప్రజెంట్ అయితే మనం వాళ్ళ విలేజ్ లోనే ఉన్నాం. చూడడానికి చాలా చిన్న పల్లెటూరు లాగా ఉంది. ఆయన దగ్గరికి అయితే వెళ్దాం రండి. మొత్తానికైతే మనం కనకం వెంకట్ గారు వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. చూస్తున్నారు, ఇదే వాళ్ళ ఇల్లు. మరి ఆయన లోపల ఉన్నారా, ఏం చేస్తున్నారు, ఒకసారి పిలుద్దాం, ట్రై చేద్దాం. వెంకట్ గారు ఉన్నారా? నమస్తే అండి వెంకట్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్, బాగున్నా అండి. మొత్తానికి ఇది మీ ఇల్లు? ఇది మా ఇల్లు. ఎలా నడుస్తుంది షూటింగ్స్ అన్ని కూడా? ఇప్పటికి పర్వాలేదు, బాగానే నడుస్తుంది. ఓకే, చూసారు కదా, ఇది కనకం వెంకట్ గారు వాళ్ళు ఉంటున్న ఇల్లు, వాళ్ళ సొంత ఇల్లు ఇది. మొత్తానికి ఇంటికి వచ్చేసాం. మరి ఇప్పటిదాకా నేను మీకు చెప్పాను కదా, ఆయన ఎలా షూటింగ్స్ లో గానీ ఇవన్నీ అవకాశాలు ఎలా వచ్చాయి, మూవీస్ లో ఎలా నటించారు, అవన్నీ ఆయన మాటలు ఇప్పుడు తెలుసుకుందాం. కనకం వెంకట్ గారితో ఇప్పుడు ఉన్నాం, చాలా విషయాలు డిస్కస్ చేద్దాం. చక్కగా పల్లెటూరులో చెట్టు కింద హ్యాపీగా కూర్చున్నాం. వెంకట్ గారు, ఎలా స్టార్ట్ అయ్యారు, అసలు అవకాశాలు ఎలా వచ్చాయి, ఫస్ట్ ఈ మూవీస్ కంటే ముందు మీరు ఏం చేశారు? మూవీస్ కంటే ముందు నేను కళా జీవితంలోకి రావడానికి ఫస్ట్ నా పేరు మిమిక్రీ, దాంతో నా కళా జీవితాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత నేర్నాల కిషోర్ అని చెప్పి కవి గాయకులు ఉన్నారు, వాళ్ళ శిష్యరికంలో నేను పాటల రూపంలో వెళ్ళి మొన్న జరిగిన తెలంగాణ ధూమ్ధాంలో అసలు 10 జిల్లాలు తిరుక్కుంటా పాటలు ఆయనతో ఉండి ఆట పాటలలో భాగం పంచుకొని అట్లా ఉన్నా. తర్వాత యూట్యూబ్ నుంచి షార్ట్ వీడియోలు అంటే ఇవి చేసుకుంటూ షార్ట్ ఫిలిమ్స్ అవి ఇవి చేసుకుంటూ అట్లా ఇక ఇప్పుడు ఇక్కడ సినిమా దాకానైతే పోయినా. మొత్తానికి ఒక కళాకారుల్లాగా అంటే ధూమ్ధామ్ లో పార్టిసిపేట్ చేస్తూ పాటలు పాడుతూ చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ లో నటిస్తూ సినిమాల దాకా వెళ్ళారు. ఇదంతా కూడా చిన్న జర్నీ కాదు, చాలా పెద్ద జర్నీ. ఈ జర్నీలో మొదటగా మీరు షార్ట్ ఫిలిమ్స్ చేసినప్పుడు గానీ మూవీస్ కి వెళ్ళినప్పుడు గానీ అవకాశం ఎలా వచ్చింది మీకు? నాకు మూవీస్ అవకాశం అంటే యూట్యూబ్ ఛానల్లో కొన్ని వీడియోస్ చేసుకుంటున్నాను మేడం. ఆ క్రమంలోనే ఒక రోజు నాకు ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ వచ్చిన వాళ్ళు కామ్గా దోస్తులకి ఇట్లా ఫోన్ చేసి అరే నీకు దీంట్లో అవకాశం ఉన్నది అట్లా ఆట పట్టించేటోళ్ళు అన్నమాట. అయితే ఇక నేను ఫోన్ చేసి ఇట్లా మేము తరుణ్ భాస్కర్ ఆఫీస్ నుంచి సురేష్ ప్రొడక్షన్ నుంచి ఫోన్ చేస్తున్నాం, నెట్ఫ్లిక్స్ లో పిట్ట కథలు అనే సిరీస్ లో మీరు క్యారెక్టర్ అనుకుంటున్నాం అంటే సాల్తి ఇక నీ పేరు చెప్పి ఇక చాలు గాని అట్లా అని చెప్పిన, లేదంటే ఒకసారి నెంబర్ చూసుకోరని కట్ చేసి నేను పరిచయం అయ్యి మళ్ళా అట్లా చేస్తే ఆ కోడెం సంతోష్ అన్న అని ఉండే, ఆయన ఉండి ఆయన మేలుకు నా ఫోటో అది పంపితే ఆయన నెంబర్ పంపితే వీళ్ళు నాకు కాల్ చేయడం జరిగింది.
అట్లా మళ్ళీ నేను ఫోన్ చేసి సార్ గిట్లా గిట్లా అంటే ఓకే అంటే నన్ను హైదరాబాద్ కు రమ్మని చెప్పారు. రామనాయుడు స్టూడియో నా జీవితంలో ఫస్ట్ టైం నేను చూడడం. ఆ రోజు పోయిన వెంటనే తరుణ్ భాస్కర్ కి ఇట్లా సార్ కలవడం, అన్న కలిసి రే మస్తు ఉంటదన్న నీ వాయిస్ అది ఇది అని అనడం. అది ఇది ఇక నెక్స్ట్ షూట్ కి వెళ్ళిపోయాను. అవునా? ఫస్ట్ మూవీ ఏంటి మీది? ఫస్ట్ మూవీ 2019లో పిట్ట కథలు, నెట్ఫ్లిక్స్ లో వచ్చింది. మంచు లక్ష్మి గారితో చేయడం. ఓ చాలా పెద్ద యాక్ట్రెస్ ఆమె. ఆమెను కలిసినప్పుడు ఎలా అనిపించింది? ఆమెను కలిసినప్పుడు కంటే నాకు ఫస్ట్ డే షూటింగ్ అప్పుడు సారథి స్టూడియోలో షూట్. వీళ్ళు రమ్మని చెప్తే అంతా ఓకే అని చెప్పేసిన ఇటు నుంచి స్టార్ట్ కావాలి. నాకు హైదరాబాద్ లో ఉండడానికి ఏం తెలియదు అసలు, లేదు అక్కడ ఉండడానికి రూము అది ఇది. ఎట్లా అని చేద్దామని నేను నుంచి 11 గంటలకు లాస్ట్ బస్సు ఎక్కేసి జేపీఎస్ లో దిగిన. మళ్ళీ వాళ్ళు ఏమన్నారు, మేము 5:30 కల్లా మీకు వెహికల్ పంపిస్తాం, లొకేషన్ పంపియండి అంటే ఆడికి వచ్చినాకనే పంపిస్తా అని చెప్పిన. ఎక్కడ పంపించాలి లొకేషన్? హైదరాబాద్ లో 2:30 కల్లా దిగి తెల్లారి దాకా బస్ స్టాండ్ లో అటు ఇటు టైం పాస్ చేసుకుంటా తీసుకుంటున్నా. అయ్యయ్యో. పొద్దుట వాళ్ళకి లొకేషన్ పంపించిన వెంటనే సారథి స్టూడియో పోయినాం. నా ఫస్ట్ షూట్ మేడం, నిజంగా నా జీవితంలో బెస్ట్ మెమరీ ఉన్నది. పోయిన వెంటనే ఓకే అంత అప్పుడే ఆ ప్రొడక్షన్ అంటే ఏంది, క్యారీ వ్యాన్ అంటే ఏంది, ఏదో పెద్ద బస్సులో చూసినాం కానీ క్యారీ వ్యాన్లకి ఇట్లా అంత ముందు చూసింది కూడా అంటే లోకల్ వ్యాన్లే తెలుసు మనకి. లోకల్ వ్యాన్లు తెలుసు కానీ క్యారీ వ్యాన్లు తెలియదు. అవి ఎక్కినోళ్ళే మంచు లక్ష్మి గారు వచ్చారు, ఆడ కూర్చున్నారు. నాకు స్కిప్ పేపర్ ఇచ్చిన వాళ్ళే అంటే మేడంతో అన్నోళ్ళే పెద్ద యాక్టర్. ఒక రకమైన భయం, ఎట్లా అంటే ఇక వైబ్రేషన్ వస్తాయి భయానికి. మళ్ళీ నేను క్యారీ వ్యాన్ ఎక్కి అద్దంలో నేను చూసుకొని యూజ్లెస్ ఫెలో గీడ దాకా వచ్చి భయపడతాను. నిజంగా మేడం నన్ను నేను తిట్టుకున్నాక ఇప్పుడు కాకుండా ఎప్పుడు లేదు భయ్ అని చెప్పి ఒక బిందాజ్ చేసుకొని వచ్చి స్టార్ట్ చేసిన. అది ఒక పెద్ద డైలాగ్ మేడం. అది ఎట్లుంటది అంటే, ఇవాళ మన బస్తీలా ఈడో పెద్ద సభ జరుగుతుంది, ఇట్లా వస్తుంది. చెప్పగలుగుతారా కొంచెం మా కోసం, కొద్దిగా ప్రేక్షకుల కోసం? ఇవాళ మన బస్తీలా ఓ పెద్ద సభ జరుగుతుంది. అది ఎందుకంటే మన బస్తీలా ఇవాళ స్ట్రీట్ లైట్ ఎలగాలన్నా, ఇవాళ మన బస్తీ అంతా బాగుపడాలన్నా మన నాయకులు చేసిర్రు. అందుకే మన గౌరవ నాయకులు ఎమ్మెల్యే గారిని సాధారణంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం, చప్పట్లు కొట్టాలి. ఈ రకంగా నిజంగా మీరు ఇప్పుడు డైలాగ్ చెప్తుంటే నాకు అక్కడ నిజంగా సీన్ జరుగుతుంది, ఆ సీన్ లో మీరు నిజంగా లైవ్ లో చెప్తున్నారు అని అనిపిస్తుంది. మీరు భయపడ్డారా మొదట్లో? చాలా భయం వేసింది మేడం, నిజంగా. అసలు అది నా జీవితంలో అంత భయపడడం ఫస్ట్ టైం అనుకుంటా. ఆ రేంజ్ లో భయపడ్డా. మీకు మీరే మళ్ళీ ధైర్యం చెప్పుకున్నారు మేడం, ఎందుకంటే అక్కడ దాకా పోయినాం మేడం. ఇది ఇంత మంచి అవకాశం వచ్చింది, దాని భయంతో ఒకవేళ మనం కోల్పోయినట్టయితే ఈ జీవితం ఈడికే మళ్ళీ వెనక్కి తీసుకొస్తాం అని అనిపించింది. ఎందుకంటే అవకాశాలు రావడం అనేది చాలా తక్కువ. అవును, కళాకారులు స్కిల్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ అవకాశాలు అందరికీ రావు. దాన్ని మీరు ఇంతవరకు కూడా కాపాడుకుంటూ వచ్చారు. అంటే సపోర్ట్ ఎవరిదైనా ఉందా మీకు ఈ ఇండస్ట్రీలో వెళ్ళడానికి గానీ, ఇలా వెళ్ళు అలా వెళ్ళు ఇది జై అని కొంచెం మోటివేషన్ ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మోటివేషన్ ఇచ్చే వాళ్ళు అంటే నేర్చుకున్నది ఎక్కువ మేడం. నాకు మోటివేషన్ ఇచ్చే వాళ్ళు, ఎందుకంటే తెలిసిన వాళ్ళు లేరు కదా మేడం. మనకు అసలు ఇండస్ట్రీ అంటే ఏందో తెలియక ముందు పోయినాం. మీరు ఏదన్నా విషయం చెప్తుంటే, అంటే ఏదన్నా ఇద్దరు పెద్ద ఆర్టిస్టులు మాట్లాడుకుంటా అంటే అవి అనుభవాలుగా చేసుకొని అవి ఆచరించుకుంటా ముందుకెళ్ళినా మేడం. అంతే. అంటే మనకు పర్సనల్ గా హోటల్ సినిమాల మట్టుకు నేను గొప్ప అంటే ఒక్కొక్కళ్ళతో చేసినప్పుడు, మంచు లక్ష్మి గారితో చేసినప్పుడు కూడా వాళ్ళు చేసే యాక్టింగ్ లో కొత్తదనం నేర్చుకోవడం జరిగింది. అది ఇంకొకడ అప్లై చేయడం వల్ల నాకు ఇంకా అవకాశాలు రాగలిగినాయి. అంతే కదా మేడం. యాక్టింగ్ అసలు బేసిక్ అంటే ఏందో తెలియని వాళ్ళం ఇండస్ట్రీకి వెళ్ళినాం. నేర్చుకోవాలంటే ఆ పెద్ద ఆర్టిస్టుల ద్వారానే నేర్చుకుంటాం కదా. అట్లా ఏ పెద్ద ఆర్టిస్టులు చేసినప్పుడల్లా వాళ్ళు అసలు యాక్టింగ్ ఎట్లా చేస్తారు ఇవి బాగా పరిశీలించేవాడిని. వాళ్ళు ఎట్లా చెప్పగలుగుతారు, డైలాగ్ ఎట్లా వింటారు, ఇవన్నీ నేర్చుకొని ఆ రకంగా చేసుకుంటూ 2019 నుంచి ఇప్పటి వరకు 16 సినిమాలు చేసిన మేడం. మధ్యలో ఒక 2 years కరోనా టైం తీసేయాలి కంటిన్యూగా. అంటే చాలా తక్కువ టైం. 2019 నుండి ఇప్పటి వరకు 2 సంవత్సరాలు తీసేస్తే గనక చాలా తక్కువ టైంలో 16 సినిమాలు. అంటే చాలా పెద్ద ప్రాజెక్ట్స్ మీరు చేశారు. సినిమాల పేర్లు ఒకసారి చెప్తారా మాకు? ఫస్ట్ పిట్ట కథలు మేడం, తర్వాత స్కైలాబ్,
ఉమ్. ఆ స్కైలాబ్ అదేదో ఆకాశం నుండి ఆ, పడిపోతుంది. అది మేడం. ఆ కీడకోల, ఉమ్, ఎంఎల్ కింగ్ ఉహు, అంటే ఎంఎల్ కింగ్, ఇంటింటి రామాయణం, ఉమ్, ఉమ్, ఆ, ఇంటింటి రామాయణం, సిద్ధ చూడర లోకం తీరు, ఉహు, ఆ ఇట్లా ఇప్పుడు మొన్న కుబేర ఉంది కదా శేఖర్ కమ్ల గారి, ఉమ్, దాంట్లో మంచి అంటే ఓ, అవకాశం కల్పించే శేఖర్ కమ్ల గారికి ధన్యవాదాలు. ఉమ్, దాంట్లో చేశాను. ఆ ఇప్పుడు రాజు విట్స్ రాంబాయ్ వస్తుంది. మొన్న ఉహు, పొటేల్ మొన్ననే రీసెంట్ గా రిలీజ్ అయింది మేడం, ఉమ్, పొటేల్. ఉమ్, ఆ ఇట్లా ఇప్పుడు మారియా అని చేస్తున్నా, ఇంకొకటి నెక్స్ట్ ఇంకా ప్రాజెక్టు చేసేటివి కూడా ఉన్నాయి ఉమ్. మేడం. చేయాల్సినవి ఉన్నాయి, చేయాలి, చేసినవి అయితే ఇది. చేసినాయి ఇందులో ఇంకొన్ని. మీరు చేసిన ఈ సినిమాలో మీకు బాగా నచ్చిన సినిమా గానీ, మీకు పేరు బాగా తీసుకొచ్చిన సినిమా ఏదైనా ఉందంటే ఏది చెప్తారు? నాకు నిజంగా ఫస్ట్ సినిమానే ఉమ్, నాకు ఏ సినిమా పోని అరే అది చూసే ఎక్కువ సినిమాలు వచ్చింది ఉన్నది మేడం. ఆహా. ఏది పిట్ట కథలు, తరుణ్ ఆహా. భాస్కర్. తరుణ్ భాస్కర్ అన్న నిజంగా చెప్పాలంటే ఒక రకంగా నాకు సినిమా పరంగా గాడ్ ఫాదర్ అని చెప్పాలి. మీకు ఒక దారిని చూపించారు. అవును మేడం. ఎందుకంటే ఎక్కడో ఉండి యూట్యూబ్ లో ఉన్న వాళ్ళను అరే వీరి దగ్గర కొంచెం కళ ఉంది అని పిలిచి గౌరవించి ఇవాళ సినిమా రంగంలో ఒక ఆర్టిస్ట్ గా చిన్న చిన్నగా గుర్తింపు వచ్చేటట్టు చేసింది. అందుకే కదా మిమ్మల్ని వెతుక్కుంటూ అంత దూరం నుండి మేము ఇక్కడ వరకు వచ్చాము. ధన్యవాదాలు మేడం. తరుణ్ భాస్కర్ అన్న. మొన్న పొటేల్లో చేసినప్పుడు అజయ్ అన్న యాక్టింగ్, నిజంగా అజయ్ అన్న మామూలుగా మాట్లాడినప్పుడు ఏముండదు మేడం, స్క్రిప్ట్ పేపర్ చేతిలో చూసే మీ డైరెక్టర్ యాక్షన్ అన్న వెంటనే అదేదో ఒక వింతైన నటన చూసినట్టు అనిపిస్తుంది నాకు. అంటే నేర్చుకోవడానికి నాకు చాలా దొరికింది ఆ సీనియర్స్ తోటి. అంటే మీరు సొంతంగా వాళ్ళని చూసి చాలా నేర్చుకున్నారు. అవును అవును మేడం. ఎవరైనా యాక్టర్ గానీ యాక్ట్రెస్ గానీ హీరో హీరోయిన్స్ గానీ మీ దగ్గరకు వచ్చి మీరు బాగా చేస్తున్నారు అని వాళ్ళు మీకు కొన్ని మంచి మాటలు చెప్పడం గానీ అలా ఎవరితో అయినా మంచి అనుబంధం ఏర్పడింది ఏదైనా ఉందా? ఉంది మేడం. ఇదే ఈ పిట్ట కథలు అప్పుడే అందరు క్లాప్స్ కొట్టినాక లాస్ట్ కు మంచు లక్ష్మి మేడం గారు అన్నారు, ఏం తింటున్నావా ఏంది మెమొరీ, ఎందుకంటే 3 పేజీల డైలాగులు మేడం. అవునా? తరుణ్ అన్న వచ్చి వెంకటన్న ఇది చూసుకో, ఈ లైన్ దాటనీయకు, ఆ లైన్ దాటనీయకుండా కొట్టంటే నేను ఈ పేపర్స్ పక్కన పెట్టి లైన్ దాటనీయకుండా కంటిన్యూగా కొట్టుకుంటూ పోయినా. కంటిన్యూగా కొట్టుకుంటూ పోయిన వాళ్ళే ఆయన వచ్చి ఫస్ట్ క్లాప్ కొట్టిండు. తర్వాత అక్కడ టెక్నీషియన్ జూనియర్ ఆర్టిస్టులు అన్న వాళ్ళందరూ క్లాప్స్ కొట్టిండు. లాస్ట్ కు మంచు లక్ష్మి గారు అన్నారు, ఏం తింటున్నావు ఏందా మెమొరీ అన్నోలే మస్తు ఖుషి అనిపించింది. ఇక అప్పటి నుంచి అది సింక్ సౌండ్ మేడం, అంటే డబ్బింగ్ ఉండదు మళ్ళీ. అప్పటి నుంచి మీరు ఏదైతే వాయిస్ అక్కడ ఒరిజినల్ గా మాట్లాడారో అదే మూవీలో ఉంటుంది. మళ్ళా దానికి డబ్బింగ్ ఇట్లా ఉండదు. అది డే అంతా మళ్ళీ నేను రిపీటెడ్ గా కొడుతుంటే జరగవలసిన అదొక్కటే సీన్ అన్నట్టుగా ఆ రోజు ఒక 10 minutes దాకా సీన్ ఉంటది మేడం. అందులో కూడా కటింగ్ ఏం చేయాలి, అంటే కటింగ్ కాలే సీన్స్, కంటిన్యూ నేను ఏవైతే చేసినో అవన్నీ వచ్చినాయి. అట్లా డే అంతా కంటిన్యూగా మళ్ళీ చేసుకుంటూ పోయినా. వీళ్ళు ఫస్ట్ ఇచ్చిన ఆ క్లాప్స్ ఏవైతే ఉన్నాయో అవి నాకు ఒక బలాన్ని ఇచ్చినాయి. ఇక హనుమంతుడు లంకకు పోయినట్టు అయింది ఇక నా కథ. సో దాన్ని అలాగే కంటిన్యూ చేస్తున్నారు అన్నమాట. ఇంకొకటి మేడం, నేను ఇప్పటికీ ఏ మూవీ చేసినా ఇదే నా ఫస్ట్ మూవీ అనుకోనే చేస్తా. ఎందుకంటే మనం వచ్చిన పరిస్థితులు వేరు, మళ్ళీ వెనక్కి అయితే పోవద్దు అని చెప్పి నా ఏ మూవీ చేసినా ఇదే నా ఫస్ట్ మూవీ. ఆ రకంగా నేర్చుకోవాలి, చక్కగా చేయాలి, నేర్చుకోవాలి, ఫస్ట్ నేర్చుకోవాలి మేడం. ఎంతో అదైనా మాలాంటి వాళ్ళకు ఇంకా నేర్చుకునేది మిగిలే ఉంటది తప్ప పూర్తిగా నేర్చుకున్న వాళ్ళం అయితే కాం. అంతే అంతే. ఎందుకంటే యాక్టింగ్ అంటేనే ప్రతిరోజు కొత్తదనం ఉంటుంది. నిత్య విద్యార్థి ఇంకా అందులో ఉంటే. మీరు మొదట మిమిక్రీ అన్నారు, మా కోసం ఏదైనా చిన్నగా మిమిక్రీ? మిమిక్రీ అయితే అది నేర్చుకున్న సందర్భం కూడా మేడం, గురువు అంటే వాళ్ళు ఎవరు లేరు, ఊళ్ళల్లో బర్రెలు వస్తుంటాయి కదా మేడం, అవిటిని చూసుకుంటేనే అప్పుడు సహజంగా మీకు మీరే ప్రాక్టీస్ చేసుకున్నారు. అట్లా వచ్చేది అన్నట్టు. ఊళ్ళల్లో ఒకటి చిన్నది అంటే మీరు మళ్ళా ఆ గుర్తులు గుర్తు, ఊళ్ళే బర్రెలు అంటే నేనుండే ఈ రకంగా చేసుకుంటూ అప్పుడు ఖుషి సినిమాల నుంచి పవన్ కళ్యాణ్ ది ఒక డైలాగ్ ఉంటది మేడం, రూమ్ లో ఇంత డ్రింక్ వేసి ఆ ఫోటోను చింపే డైలాగ్. అవునవును.
బొడ్డు మీద బొత్తడు సోట్లేదు దీన్ని మేము చూసామట. ముఖముని ఒంట్లో భాగమే, నడుముని ఒంట్లో భాగమే, మొక్క చూస్తే కోపం రాలేదు, నడుము చూస్తే కోపం వచ్చింది, ఎందుకని ప్రశ్నిస్తున్నాను అంతే. ఇది మేడం. ఎంత బాగా చెప్పారు తెలుసా, నిజంగా చాలా బాగా చెప్పారు. ఇట్లా చేసుకుంటూ చాలా స్టేజీల మీద ఇచ్చిన బట్ అది సిటీలో ఉంటేనే మిమిక్రీ ద్వారా మనం జీవనాన్ని సాగించగలుగుతాం. పల్లెటూరు నుండి మిమిక్రీ ఆర్టిస్ట్ అంటే అంత ఏముంటది? ఆదరణ ఇక్కడ ఎక్కువ ఉండదు కదా. అందుకే దాన్ని పక్కన పెట్టేసి మళ్ళీ ఇదే ఈ జానపదం పాటల ప్రపంచంలోకి రావడం. అన్ని కళలు ఉన్నాయి మీలో, మరి ఆ పాట కూడా మా కోసం ఖచ్చితంగా వినిపించాలి. తప్పకుండా మేడం. పాటలు అంటే నేల తల్లి మీద మేడం. నేను నిజంగా ఆ నేల తల్లి, ఈ మంగళపల్లి నేల తల్లి బిడ్డగా చెప్తున్నా. ఎంత చక్కనిదమ్మా ఈ నేల తల్లి, ఎంత చల్లనిదమ్మా ననుగన్న తల్లి, ఎంత చక్కనిదమ్మా ఈ నేల తల్లి, ఎంత చల్లనిదమ్మా ననుగన్న తల్లి. ఎండల్లో ఎండింది వానల్లో తడిసింది, ఎండ వానల్లోన ఎగిసి పండవ్వింది, సముద్రాలు మీటింది కొండంతా ఎగిసింది, ఉష్కెతే పలపైన దోబూచులాడింది, ఎంత చక్కనిదమ్మా ఈ నేల తల్లి, ఎంత చల్లనిదమ్మా ననుగన్న తల్లి. ఎంత బాగా పాడుతున్నారండి. అంటే ప్రోగ్రామ్స్ ఇచ్చారా? మేడం. నేర్నాల కిషోర్ అన్న మా గురువు గారి వెంట యావత్ 10 జిల్లాలు తిరుగుకుంటూ అప్పుడు ఉద్యమం, తెలంగాణ ఉద్యమంలో కూడా ఫుల్ఫిల్ గా పాల్గొన్నాడు. తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా గట్టి పాత్రని పోషించారు. అవును మేడం. తెలంగాణ ఉద్యమంలో ఇంటికే రాలేదు మేడం. నా పెళ్లి కూడా మేడం, నా పెళ్లి ఫస్ట్ ఉద్యమం అయ్యి కొన్ని రోజులు బ్రేక్ వచ్చింది మేడం. ఆ బ్రేక్ టైంలో అప్పటికి ఉద్యమం నడుస్తుంది. అప్పుడు 2010లో మేడం నేను పెళ్లి చేసుకుంటే, అప్పుడు నా పెళ్లి కూడా ఉద్యమానికి ఒక ఊతం కావాలని చెప్పి తెలంగాణ పెళ్లి కాగితం, నా పెళ్లి కార్డు కొట్టించిన. తెలంగాణ పెళ్లి కాగితం, పిల్లగానికి పెళ్లి, పొద్దుగాలనే అందరు కలిసి రారి, కడుపు తిన్న తిని పిల్లని పిల్లగాని దీవించపోరు, మరో నాడు మా ఇంటి కాడ మార్లాగం. ఇట్లా అదే కార్డు కూడా ఇట్లానే కొట్టించిన మేడం. అసలు ఆ కార్డు అట్లా కొట్టించాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది మీకు, ఎలా వచ్చింది? అంటే అప్పుడు అవ్వ తెలంగాణ బువ్వ తెలంగాణ మేడం. అసలు ఇంకో ఆలోచన, తెలంగాణ ఉద్యమం అప్పుడు తెలంగాణ ప్రతి కళాకారునికి తెలంగాణ 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 తప్ప పాటలు కూడా ఉన్నాయి మేడం. అవే లాస్ట్ గా మా అవ్వ తెలంగాణ, మా ఊరు తెలంగాణ, హరే నేను తెలంగాణ, నా అయ్య తెలంగాణ, ఇట్లాంటి పాటల్ని కూడా పాటలాగా మార్చుకున్నారన్నమాట. వచ్చినాయి మేడం. అంతే. మరి అప్పుడు తెలంగాణ ఉద్యమంలో చిన్న పిల్లలు కూడా, వృద్ధులు, ప్రతి ఒక్కరు అందరూ పార్టిసిపేట్ చేశారు. అలా ఉండే అప్పుడు పల్లెలన్నీ అసేదులు అంటేనే ఇలా సిద్ధించింది మేడం. అవునవును. ఇప్పుడు ఇదంతా మూవీ ఇండస్ట్రీకి వెళ్ళారు, చక్కగా సినిమాలు వస్తున్నాయి, చక్కగానే బాగానే ఉన్నారు, హ్యాపీ. అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది మీకు ఇంట్లో? నిజంగా నాకు ఈ ఇండస్ట్రీలోకి వెళ్ళి నేను ఫస్ట్ నుంచి అంటే మ్యారేజ్ అయిన కాకముందు మా అమ్మ నాన్న లేరు మేడం, జరిగిపోయారు. అయినాక కూడా మా మిస్సెస్ అయితే ఏనాడు నాకు ఒక ఆబ్జెక్షన్, నువ్వు గడువద్దు ఇంటికి రావాలి అట్లా లేదు. పోగా నువ్వు అనుకున్న సాధించు, ఒక రోజు కాకుంటే వాళ్ళ పోవచ్చు. మా అమ్మదిను ముఖ్యంగా మా మిస్సెస్ది, మా తమ్ముంది వాళ్ళు సపోర్ట్. ఎందుకబట్టి ఒక ముందుకు నెట్టుడే తక్కువ గానీ వాళ్ళ మాటలతోటి నాకు బూస్టింగ్ ఇచ్చుకుంటూ ముందుకు పంపారు. మీ అమ్మగారు గాని, మీ భార్య, మీ తమ్ముడు చాలా చక్కగా సపోర్ట్ చేస్తున్నారు. ఆ సపోర్ట్ వల్ల, మీలో ఉన్న టాలెంట్ వల్ల చక్కగా సినిమాలు కూడా వస్తున్నాయి. మరి చుట్టుపక్కల మీ గ్రామ ప్రజలు గాని, మీ ఇంటి దగ్గర వాళ్ళు గాని ఏమంటూ ఉంటారు మిమ్మల్ని సినిమాల్లో చూస్తూ? ఇక ఏమంటారు, కొంచెం సంతోషం ఉంటది. ఎందుకంటే ఊరోడు సినిమా దాకా పోయింది అంటే వాళ్ళకు కూడా సంతోషం. ఎందుకంటే ఊళ్ళే ఎట్లుంటాయి మేడం, అందరూ కులాలు మతాలు భేదాలు ఉన్నాయి మేడం. ఎవరు ఒక రిలేషన్షిప్ తోటి ఏ కుల పోళ్ళైనా మామ, అల్లుడు, కొడుకు, నాన్న అని ఇట్లా పిలుచుకుంటా అంటాం కాబట్టి చక్కగా అద్భుతంగా అదే అనుబంధం ఉంటుంది. అంత హ్యాపీగానే వాళ్ళకు కూడా హ్యాపీ అనిపిస్తారు, మా పొలగాడు పోయిండ్రు అనే హ్యాపీనే ఉంటారు మేడం. అంటే ఎప్పుడైనా ఇప్పటి వరకు అయితే హ్యాపీ సైడ్ చూసాం మేము. మరి ఇంత సాధించాలంటే ఎంతో కొంత ఎక్కడో ఒక చోట బాధపడ్డ విషయాలు కూడా ఉంటాయి. ఎవరైనా విమర్శించిన వాళ్ళ, లేకపోతే మీకు ఏదైనా ఇబ్బంది ఎదురైన పరిస్థితి అలాంటి ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి మేడం. చాలా మంది ఎట్లా అంటే, నేను అంటే వాళ్ళ అభిప్రాయం అది అనుకున్నా.
వీడు షార్ట్ ఫిలింల కానుంచి మ్హూ. వీడు షార్ట్ ఫిలింలు చూస్తా, వీడి షార్ట్ ఫిలిం యాక్టరా? మ్. వీడి ముఖం ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నాడా? మ్. అవ్వ వీడి షార్ట్ ఫిలిం యాక్టర్ అంటే అని చెప్పి నవ్వుకున్నా. మ్. నాకు అట్లా ఇట్లా తెలుస్తుంటాయి కదా మేడం, మన అవునవును. గురించి అనుకున్నా. తెలిసినప్పుడు కూడా నేను అనుకున్నా, "Yes, ఏం చేద్దాం ఇప్పుడు, నా అయ్యవ ఇచ్చిన ఆకారం ఇది. మ్. నేను ఏదో చేస్తే గానీ ఏదో చేస్తే మారేదైతే కాదు కదా." అవును అస్సలు నేను బాధపడలే, బట్ ఎంత కాదనుకున్నా కొంచెం పెయిన్ అయితే ఉంటది. అవును. అలా అనుకుని బాధపడితే కల్లు చిదంబరం గారు ఎక్కడో ఆ. ఉండేవాళ్ళు. ఈ రోజు మనం ఆయన గురించి చెప్పుకునే వాళ్ళం కాదు కదా. ఇంకో విషయం మేడం, నేను నిజంగా వాడివేల్లి గారు, మ్. బాబు మోహన్ గారు, అవును. ఇట్లాంటి వాళ్ళని మీరు అన్న కలుస్తారు. మ్. వీళ్ళు నిజంగా ఎంత కలుచితంగా సార్, ఒక్కొక్క దాంట్లో అసలు డైర్ కూడా వేసుకోకుండా చిన్న బుడ్డ గోసితో పెట్టిన సీన్స్ ఉన్నాయి. అవును. అంటే అది ఆర్టిస్ట్ కు నువ్వు ఏ రకంగా చేస్తానో అన్నది కాదు, జనాలను నటనతోటి మెప్పిస్తున్నావు అన్నదే అవును. కంటెంట్ ఆయన పెట్టుకోని ఆకారమైన రూపంతో సంబంధం కాదు. లేదు. లేదు సార్. మ్. అట్లా నేను గదే అనుకున్నా, వీళ్ళందరిది పట్టించుకోలే, ముందుకైతే మనం వీళ్ళందరికీ మాటలతోటి కాదు, మనం చేసి మన మన విజయంతో సక్సెస్ మ్. వీళ్ళకి సమాధానం చెప్పాలన్న ఉద్దేశం కొద్దే నేను మ్. ముందుకు పోయినా మేడం. అతిగా బాధపడ్డ అది నా జీవితంలో రెండే ఉంటాయి మేడం. నేను మ్. అంతకంటే మా నాన్న, మా పెద్దన్న పాము గుట్టి చనిపోయాడు మేడం. మ్హూ. ఆయన చనిపోయినాక ఓ 4-5 నెలల టైంలోనే నాన్న అదే బెంగతోటి చనిపోయాడు. మాక్సిమం ఓహో. ఒక 1 ఇయర్ మా కుటుంబం మ్. అసలు కోలుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయాను. మ్. అట్లా అంటే అప్పుడు మీ నాన్నగారు చనిపోయిన సందర్భంలో అప్పటికి మీకు మూవీస్ లో వెళ్తున్నారా? లేదు మేడం, దానికి ముందు దానికంటే ముందు మేడం. అప్పుడు షార్ట్ ఫిలింలు అంటే మీ ఈ జర్నీని ఆయన చూడలేదు. చూడలేదు. మ్. అంటే నా పెళ్లి అయినాక నాన్న చనిపోయాడు. ఇంకా నాకు అప్పటికి పిల్లలు కూడా లేరు. మ్హూ. ఆ మాకు అబ్బాయిలు, నాకు 2 అబ్బాయిలు, మ్. వాళ్ళని కూడా ఆయన చూడలేదు. మా పెద్దన్న కూడా వాళ్ళని చూడలేదు. పెళ్లికి అందరు ఉన్నారు మ్. 2010 తర్వాత, మ్. కానీ నా సినిమా జర్నీ వాళ్ళు చూడలేకపోయారు. చూడలేకపోయారు. అదొక్కటే ఇప్పటికీ బాధ. ఎవరిలో చూసినా గానీ మా నాన్న రూపం లెక్కనే అనిపిస్తాం. మ్. అంటే మీకు స్టార్టింగ్ మై విలేజ్ షోలో చేశారు. అవును. వాళ్ళంతా కూడా మీకు దగ్గర వాళ్ళు, అంటే మీ ప్రాంతానికి దగ్గర వాళ్ళు. నెక్స్ట్ ఏమన్నారు, సంపూర్ణేష్ బాబుతో కూడా చేశాను అవును. అని అన్నారు. ఆయన కూడా తెలంగాణ వాసియే. ఉమ్. సో వీళ్ళందరితో అనుబంధం ఎలా ఉంటుంది? నెక్స్ట్ మీరు మూవీస్ లో వెళ్ళిన తర్వాత వాళ్ళు మీకు కంటిన్యూ ఉన్నారు, ఎప్పటికీ కాంటాక్ట్ లో అలా ఉన్నారా? అయితే నేను అదే ఇప్పుడు ఇంటింటి రామాయణం మూవీ చెప్పాను కదా మేడం. అవును. అందులో అంజిమామ నేను కలిసి చేసినాం. మ్హూ. అది కాకముందు పిట్ట కథలు అని చెప్పాను కదా, తరుణ్ భాస్కర్ నా అవును. ఫస్ట్ మూవీ. నేను అదే ఫస్ట్, అంజిమామ కూడా, మా ఇద్దరు కాంబినేషన్ లేదు. మ్. ఫస్ట్ ఇద్దరం ఆ ఒకటేసారి, మూవీలో అవకాశం వచ్చింది ఇద్దరికి. కానీ ఇద్దరం ఇండస్ట్రీలోకి ఒకటేసారి ఎంటర్ అయినాం. ఆయన కూడా అదే ఆహా. ఫీలింగ్ తోటి ఫస్ట్. అవునా? మీరిద్దరు మై విలేజ్ షోలో నటించారు. తర్వాత మీకు ఇద్దరికి మూవీ అవకాశం రావడం. లేదు మేడం, మై విలేజ్ షో కంటే ఇది అయినాకనే మై విలేజ్ షో. ఆహా. అప్పటికి మాకు పరిచయం లేవు. అవునా? తెలియదు అంజిమామ, నాకు తెలియదు, నేను అంజిమామకు తెలియదు. కానీ ఈ ప్రాంతం వాళ్ళు ఒక మూవీలో నటించారు. అవును అవును. గంగవ్వతో ఎలా ఉంటుంది? గంగవ్వ ఇంటింటి రామాయణం మూవీలో ఉంది. ఇంటింటి రామాయణం ఉంది. ఇప్పుడు కేల్కతం దర్వాజా బంద్ అనే మూవీలో కూడా ఉంది. ఆహాహా. అట్లా గంగవ్వతో కూడా 2-3 మూవీలలో కాంబినేషన్ చేసిన. గంగవ్వ ఎట్లా అంటే దిల్సే దిల్దార్ ఉంటది ఇక. మ్. అంటే ఆమె యాక్టింగ్ కాదు, నేచురాలిటీ కింగ్ అని చెప్పుకోవాలి. అవునవును. నెక్స్ట్ సంపూర్ణేష్ బాబు గారితో ఎలా ఉంటుంది? మాట్లాడారా ఆయనతో? మాట్లాడతా, అంటే ఇప్పటికి ఫోన్ లో అన్నా నమస్తే, అది ఫెస్టివల్ అప్పుడు ఏదన్నా అకేషన్ అప్పుడు మాట్లాడతా. అన్నుండి ఆయన కూడా న్యాచురల్ గా ఉంటాడు. ఇండస్ట్రీలో ఉన్న అది ఇది చూపించకుండా ఆయన పని ఆయన చేసుకొని ఇక అంటే బాగా ఉంటాడు. ఏదన్నా ఇండస్ట్రీ గురించి కూడా చెప్తా ఉంటాడు. అట్లా కాదు బ్రదర్, ఇట్లా పోవాలి, అది ఇది అని. అది చాలా మంచి మనిషి. ఆయన కూడా దిల్సే దిల్దార్ ఉంటాడు. సో ఓవరాల్ గా మీ స్టోరీ అంతా కూడా చాలా చక్కగా, చాలా అద్భుతంగా సాగింది ఇంతవరకు కూడా. ఇంకా చాలా మూవీస్ లో అవకాశం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సుమన్ టీవీ తరపున. ప్రేక్షకులకు ఏదైనా చెప్పాలి అనుకుంటే చెప్తారా? ప్రేక్షకులకు అంటే మా లాంటి వాళ్ళను, ఆర్టిస్టులను మీరు ఆదరిస్తేనే వాళ్ళు ఏడికైనా వెళ్ళగలుగుతారు. ఖచ్చితంగా ఎవరు ఏడికి పోవాలన్నా ఫస్ట్ మీ ఆధారం ఉండాలి. అది ఒక ఆర్టిస్టులకు మీరు, అంటే నాకనే కాదు, ఏ ఆర్టిస్ట్కైనా మీ ఆదరించాలి, మమ్మల్ని ఆదుకోవాలి, ముందుకు నడిపించవలసిన బాధ్యత ముందుగా ప్రేక్షకులది.
ఖచ్చితంగా మీ సపోర్ట్ అయితే ఎప్పటికి ఉండాలి. మా కోసం చివరిగా ఏదైనా తెలంగాణ స్లాంగ్ లో, తెలంగాణ స్టైల్లో మంచి డైలాగ్. తెలంగాణ స్లాంగ్, తెలంగాణ స్టైల్లో మంచి డైలాగ్ అంటే ఈ మధ్య కాలంలో పెళ్లి కార్డులు ఉంటాయి కదా మేడం, పెళ్లి కార్డులల్లా తెలంగాణ బేసిక్ అంటే ఒక చిన్న వీడియో చేస్తారు కదా, పెళ్లి కార్డు వీడియో. దాంట్లో అదేమంటారు, ఇన్విటేషన్ ఇన్విటేషన్ వీడియోలో నా వాయిస్ తీసుకుంటారు చాలా మంది తెలంగాణ. శనార్థుల్లా ఇక మీకు ముచ్చట చెప్పడానికి వచ్చిన మన మహేష్ అదేనుల్లా డాన్స్ మాస్టర్ మహేష్. ఇక డాన్స్ మాస్టర్ మహేష్ కును మన పాలకోల్ పిల్ల ఆమెకు లగ్గం ఉన్నది. ఇక మీరు యాది మర్వకుంటా అందరు పొద్దుగాలనే వచ్చి కడుపు నిండా పువ్వ తిని పిల్లగాని దీవించిపోవాళ్ళు మర్చిపోకూరి. అయితారో నాడు ఓ పొద్దుగాల 10 గంటల 6 నిమిషాలకు ఉంటానులా. ఎంత బాగుంది. మనము ఊర్లో అది చేస్తారు కదా, ఏదైనా ఊరందరికి చెప్పాలి అంటే చాటింపు, ఎగ్జాక్ట్ గా అలే ఉంది. పెళ్లికి కూడా చాటింపేసి పిలుస్తున్నారు, రియల్ గా కాదు, వాట్సాప్ లో. అది చాలా మంది ఇప్పుడు చేయిస్తుంది మేడం. ఎందుకంటే నేను హైదరాబాద్ పోయినా, నేను ఆడ కూడా ఏదన్నా రెస్టారెంట్ ఎంత 5 స్టార్ కు పోయినా నా కొంచెం బువ్వ పెట్టే అంట. మళ్ళీ ఆడ మెల్లి ఏడ నేను ఆడికి పోతే వస్తున్నా పోతున్నా కాదు, మళ్ళీ ఇది వస్తానా పోతాను ఇదే. ఎందుకంటే నాకు సినిమాలాగు సర్కార్ బడి కథ నాది, ఇక అది ఎట్లా మాట్లాడాలని చెప్పి అదే కంటిన్యూ అవుతుంది కదా. మనము పుట్టిన ఊరు, మన తల్లి, మన నేల, మన భాష, అవన్నీ కూడా మన తల్లి ఎంతనో అవన్నీ కూడా మనకు అంతే. చాలా చాలా చక్కగా మాట్లాడారు. మీతో మాట్లాడినంతసేపు మాకు అసలు టైం కూడా తెలియలేదు, ఎంజాయ్ కూడా చేసాము. చూసారు కదండి వెంకట్ గారు ఎంత చక్కగా మాట్లాడారు, ఆయన అనుభవాలు అన్ని కూడా తెలుసుకున్నాం. ఆయన సక్సెస్ స్టోరీ కూడా బాగుంది. నెక్స్ట్ ఆయనకు మంచి మంచి మూవీస్ రావాలని, ఇంకా మంచి పేరు సంపాదించుకోవాలని, లైఫ్ లో చాలా చక్కగా సెటిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇలాంటి ఇంకా మంచి మంచి ఆనిముత్యాల్ని, పల్లెటూరి సెలబ్రిటీస్ ని మీ ముందుకు తీసుకురావడానికి సుమన్ టీవీ ఎప్పుడు మీ ముందు ఉంటుంది. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.